హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ మణికార్తి7. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక ట్రావెలింగ్ వీడియో. ఈరోజు మేము కేజీఎఫ్లో టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ వేసింటే చూద్దామని వెళ్తున్నాం అనమాట. నేను, పిల్లలు, అలాగే నా ఫ్రెండ్ కొడుకు వెళ్తున్నాము. సాటర్డే ఈవినింగ్ 4:30కి అయితే బయలుదేరాము మేము బేత్మంగ్లా టు కేజీఎఫ్. ఇక్కడైతే ఫుల్ వాన ఉన్నింది, చూద్దామనే బయలుదేరాము, ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము. ఇక్కడ కూడా సన్నగా వాన అయితే వస్తుండే, అదే వానలో అయితే బయలుదేరాము. ఇంకా ఎక్కువ వాన ఉంటే వచ్చేద్దామని అనుకున్నాము, కానీ సన్నగా వాన ఉన్నింది. ముందుగా టైటానిక్ షిప్ చూద్దాము, తర్వాత మిగతావన్నీ ట్రై చేద్దాము, ఏమేమి ఉన్నాయో చూసి వెళ్దాం అనుకున్నాము. డీజే అమ్యూజ్మెంట్ ప్రజెంట్స్ టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అనమాట. 80 రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్కి అయితే. లోపలైతే చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా వాన అయితే లోపలైతే ఏం లేదు, టైటానిక్ షిప్ కాబట్టి ఫుల్ కవర్ అయినది కాబట్టి ఫుల్ సేఫ్గా, కొంచెం ఉడుగ్గానే ఉండింది. ఇంకా పిల్లలకైతే సేఫ్టీగానే ఉంది అనేసి హ్యాపీ ఫీల్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే చిన్నోడు ఆల్రెడీ లైట్గా కోల్డ్ ఉన్నింది చిన్నోనికి. వెళ్దామా వద్దా అనే క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి. కానీ మణికంఠ అయితే ఎగ్జిబిషన్కి వెళ్దామని ఒకే గలాట్ చేస్తుంటే సరే వెళ్దామని బయలుదేరాము. ఈ వీడియో కూడా సాటర్డే వీడియో వ్లాగ్స్ షూట్ చేస్తే ఇప్పుడు దాకా ఎడిట్ చేసేకి టైమే దొరకలేదన్నమాట. ఇంకా బాబు పడుకుంటే కానీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇయ్యలేను, అందుకనేసి చాలా లేట్ అయిపోయింది. ఈ వీడియో తీసింది వచ్చేసి సాటర్డే. ఎగ్జిబిషన్ వచ్చేసి వేసిండేది వచ్చేసి కేజీఎఫ్ అశోక్ నగర్లో. అలాగే పిల్లలకైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నింది టైటానిక్ షిప్ అయితే. చూసేదానికి చాలా ఉన్నింది అనమాట. ఇంకా నాకు పేర్లు అయితే తెలీదు, ఇవన్నీ పేర్లు ఏమేమో పేర్లు అయితే ఉన్నింది. అలాగే ప్రజెంటేషన్ కూడా, షిప్ ప్రజెంటేషన్ చూసేదానికి అంత చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నింది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు ఏమైనా టైం దొరికితే ఈ నియరెస్ట్లో ఉంటే మీరు కూడా కేజీఎఫ్లో ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా వెళ్ళరండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మామూలుగానే చిన్నోని పట్టే కాయలేదు, అలాంటిది కోల్డ్ ఉంటే కూడా వాడిని పట్టేకి అవ్వలేదన్నమాట. దాన్ని ఎక్కుతాడు, దీన్ని ఎక్కుతాడు, దీన్ని దిగుతాడు, దాన్ని దిగుతాడు. ఇంకా వీడియో అయితే ఆల్మోస్ట్ అంతా నా ఫ్రెండే షూట్ చేసింది. నేను ఏది వీడియో అయితే షూట్ చేయలేదు, తనకే ఇచ్చేసాను అనమాట. ఆ వీడియోస్, ఫొటోస్ అన్నీ ఆల్మోస్ట్ నా ఫ్రెండే షూట్ చేసింది. మేమైతే ముందుగా అనుకోలేదు వీడియో షూట్ చేయాలనేసి. సరే ఎగ్జిబిషన్ కదా, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఎగ్జిబిషన్. నేను ఆల్రెడీ కొంతమంది ఫొటోస్ షేర్ చేసి చూశాను, చాలా బాగుంది కదా, సరే వీడియో తీద్దాము అనేసి అనుకున్నాను. కానీ ఇంకా బాబుని ఎత్తుకొని, ఇంకా మా వారు ఉంటే మా వారు హెల్ప్ చేస్తారు, బాబుని ఎత్తుకోవడమో లేదా వీడియో తీయడమో చేస్తారు. ఇంకా నేను నా ఫ్రెండే కదా ఎలా చేద్దాము అనుకున్నాము. ఇంకా నా ఫ్రెండ్ అయితే ఇంకా నేను బాబుని చూసుకుంటుంటే తనే వీడియో అంతా షూట్ చేసి ఫొటోస్ అంతా తీసింది. ఈసారి వీడియో క్రెడిట్ అంతా నా ఫ్రెండ్కే దక్కాలి. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా వాన అయితే లేకపోయింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా కొన్ని ఫొటోసు, అలాగే కొన్ని స్టిల్స్, వీడియో అన్నీ ఆల్మోస్ట్ ఏమేమి దిగాలనుకున్నామో అన్నీ వాళ్ళైతే దిగారు, కానీ నేనైతే ఏది దిగలేకపోయాను. ఒకటో రెండో అరాకొర దిగాను, ఎందుకంటే బాబు ఒక్క దగ్గర ఒక్క చోట ఉండలేదన్నమాట. ఇంకా వాడు తిరుగుతూనే ఉండే. చిన్న పిల్లాడు కాబట్టి కంటికి రెప్పలా కాపాడుకోవాలి, లేకపోతే పడిపోతాడో ఏది తగిలించుకుంటాడో అనేసి ఎక్కువగా నేను ఫొటోస్ అయితే దిగలేదనమాట. ఇక పిల్లలు, నా ఫ్రెండ్ వాళ్ళైతే దిగారు. ఇంకెందుకంటే నేను బాబు వెనకాలే ఉన్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఫుల్ క్లియర్గా, నీట్గా టైటానిక్ ఎగ్జిబిషన్లో ఏవేవైతే ఉన్నాయో అన్నీ క్లియర్గా అయితే వీడియో అయితే తీసాము.
ఇంకా బయటకు వచ్చేసేపటికి ఫుల్ వాన అంటే వాన కాదు, ఇంకా సైడ్లో నిదానంగా మెల్లగా కొంచెం పర్చేసింగ్ అంటూ ఏం లేదు. ఇంకా బయట ఏదైనా పిల్లలు ఇంకా చూస్తే నా కొడుకులు అయితే ఇద్దరు టార్చ్ తీసుకున్నారు, అలాగే నా ఫ్రెండ్ కొడుకు కూడా టార్చ్ తీసుకున్నాడు. ఇంకా మాకేమైనా కావాల్సినవి ఉన్నాయేమో అనేసి అన్నీ ఒక సైడ్ నుంచి అన్నీ చూసుకొని వస్తున్నాము. అన్నీ ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్, గాజులు, స్టిక్కర్లు, ఇయర్ రింగ్స్, అలాగే దండలు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి అక్కడైతే. నేను ఒక క్లిప్ ఒకటి తీసుకున్నాను అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇంకా మణికంఠకైతే ఒక పౌచ్, అలాగే ఒక టార్చ్, ఒక రాకెట్ టార్చ్ ఇలాంటివి తీసుకున్నాం అంతే. ఇంకా సేమ్ నేనేం తీసుకున్నానో తను కూడా అంతే, తను ఒక క్లిప్ తీసుకొని అంతే. ఇంకా షాపింగ్ అయితే ఎక్కువగా ఏమీ చేయలేదన్నమాట. మాకు ముందుగానే వాన టెన్షన్ ఎక్కువ అయిపోయింది, ఇంకెప్పుడెప్పుడు బయలుదేరదామా అని ఉన్నాము. ఇంకా బయటికి వచ్చిన తర్వాత పిల్లలు అక్కడ ఇంకా పొటాటో ట్విస్ట్ ఉంది కదా, అది తీసుకుందామంటే అది తీసుకున్నారు. ఇంకా మేమైతే పావు బాజీ తీసుకున్నాము. నా పావు బాజీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, నేను ఫస్ట్ టైం పావు బాజీ తీసుకున్నాను. ఇంకా లైఫ్లో ఎప్పుడు పావు బాజీ తినకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇంకా తనే చెప్పింది పావు బాజీ తిందాము, ఎప్పుడు పానీపూరి తింటుంటాం కదా అనేసి పావు బాజీ తిందాంలే అనింది. సరేలేని పావు బాజీ తీసుకుంటే వామిట్ వచ్చే మాదిరిగా ఉంది. ఎంత చండాలంగా ఉండిందంటే పావు బాజీ, ఇంకైతే ఎప్పుడు అసలు గుర్తు చేసుకుంటే కూడా ఇప్పుడు కూడా వాంతికి వచ్చేయాలి, అంత చండాలంగా ఉండింది. ఇంకా పిల్లలైతే ఆడదాం అంటే ఇంకా వాన వస్తూ ఉంటే కూడా లైట్గా తుంపురు పడుతూ ఉంటే కూడాను ఇంకా సరే మణికంఠను ఇంకా వరుణ్ ఇద్దరు చేరి ట్రైన్ ఎక్కారనమాట. దానికి కూడా 80 రూపీస్. ఇంకా చిన్నోడు కూడా ఆడాలని ఎక్కువ గలాట్ చేస్తూ ఉండే. ఇంకా వద్దు నాన్న, ఎందుకంటే ఇంకా వాడు ఎలా ఉంటాడో నాకైతే భయం వేసింది, అందుకనేసి నువ్వేం ఆడొద్దు నాన్న, అన్న ఆడతాడు అనేసి వాడిని మాత్రమే వదిలిపెట్టాము. ఏదైనా ఎంత ఏజ్ అన్నా కానీ ఇంకా 5 years నుంచి స్టార్ట్, అందరికీ 80 రూపీసే. ఏదన్నా ఎక్కొచ్చు, జెయింట్ వీల్ కావచ్చు, అలాగే ట్రైన్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదన్నా ఎక్కని 80 రూపీసే పర్ హెడ్. ఇంకా వాన లేకుంటే ఇంకా బాగుండు అనిపించింది, ఎందుకంటే ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోయాము మేమైతే. ఇంకా లోపల టైటానిక్లో అయితే వాన లేదు, కానీ ఇక్కడైతే ఫుల్ వాన అంటే వాన కాదు. సరే చిన్నోడిని కారు ఎక్కిద్దాము అనేసి నేను బయట అయితే నించొని ఉన్నాను. ఇంకా కారు ఎక్కిద్దామని చూస్తే వాడు అది కూడా చూసేమో కావాలంటాడు, కానీ ఎక్కించకపోతే భయపడిపోతున్నాడు. అందుకనేసి వాడు అది కూడా ఏది ఆడలేదు. మేమైతే బయటే ఉన్నాము. ఇంకా మణికంఠ, వరుణ్ అయితే ఇంకా ఆడాలి అంటే ఇంకా నెక్స్ట్ టైం వద్దామనేసి వాళ్ళకైతే సర్ది చెప్పేసి మేమైతే ఇంకా అక్కడి నుంచి తొందరగా బయలుదేరాలి, ఎందుకంటే మాకు లాస్ట్ బస్సు కాబట్టి అక్కడ 7:30 లాస్ట్. మళ్ళీ మా ఊరికి వచ్చేదానికి బస్సెస్ అయితే ఉండవన్నమాట. 7:30 to 8 o'clock అంతే లాస్ట్. ఇంకా టైం అయిపోతుందని ఇంకా తొందరగా చూసుకొని మేమైతే బయలుదేరేసాము. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఆటోలో బస్టాండ్కి అయితే వెళ్ళాలి. బస్టాండ్కి వెళ్ళి తర్వాత అక్కడ బస్ ఎక్కాలి అనేసి ఇంకా తొందరగా అయితే బయలుదేరాము. ఇంకా పావు బాజీ టేస్ట్ అయితే ఇంకా పోలేదు అనేసి తర్వాత మేము దిగిన తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు దాన్ని అయితే. ఇంకా బస్టాండ్ దగ్గరే ఇంకా పానీపూరి, దైపూరి తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము. ఇంకా ఇంటికి వచ్చేపాటికి మేము బేత్మంగళలో 4:30కి బయలుదేరితే వచ్చేపాటికి 8:30 అయిందనమాట. 4 hours పట్టింది మాకైతే. వానగాన లేకపోయింటే ఇంకా కాసేపు ఉండేవాళ్ళము. వాన నుంచి తొందరగా వచ్చేసాము. కొన్ని దగ్గరలో వీడియో అయితే షూట్ చేయలేకపోయాము, ఎందుకంటే 3 పిల్లలు మేమిద్దరమే కదా ఉండేది, అందుకే కొన్ని వీడియోస్ అయితే మేము తీయలేకపోయాము. ఇది మా బేత్మంగళ టు KGF ట్రావెలింగ్ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.